స్వాగతం. సూరారం పిఎస్ పరిధిలో కిడ్నాప్ కేసులో ట్విస్ట్ వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఓయూ మాణికేశ్వర్ నగర్ లో నివాసం ఉంటున్న పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానని లక్ష్మణరావు డబ్బులు వసూలు చేశారు. ముఖం చాటేయడంతో వెంకటేష్ ఒత్తిడి చేశాడు. శనివారం లక్ష్మణరావు ఇంట్లో లేకపోవడంతో ఏకంగా అతడి భార్య ఎలిజబెత్ రాణిని ఆటోలో బలవంతంగా తీసుకెళ్లారు. చివరికి పోలీసులకు చిక్కారు. ఆమె డబ్బులు తిరిగి ఇస్తే కానీ ఈమెను వదిలిపెట్టము, మీరు డబ్బులు తీసుకొని రావాలి అని చెప్పి డిమాండ్ చేసినట్లుగా మాకు తెలిసింది. వెంటనే మేము ఒక టీం ఫామ్ చేసి అక్కడికి వీళ్ళు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని మాణికేశ్వర్ నగర్ ఏరియాలో ఉన్నట్టుగా తెలిసి అటు సమాచారాన్ని లోకల్ పోలీస్ వారికి తెలియజేయడంతో పాటు మా టీం అక్కడికి అప్రోచ్ కావడం జరిగింది. అక్కడికి అప్రోచ్ అయ్యి వీళ్ళు పట్టుకున్న తర్వాత విచారణలో తెలిసింది ఏంటంటే ఎలిజబెత్ రాణి యొక్క భర్త లక్ష్మణరావు గతంలో కొంతమందికి ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పి డబ్బులు తీసుకున్నాడని, అటు డబ్బులు తిరిగి ఇవ్వనందున మా డబ్బులు మాకు ఇస్తారా లేదా అని చెప్పి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకొని పోయినట్లుగా తెలిసింది. దీనికి సంబంధించి విచారణలో తెలిసింది ఏంటంటే ఒక్కొక్కరి దగ్గర 50,000, 60,000 ఇట్లా సుమారు 3,15,000 రూపాయలు వీళ్ళు డబ్బులు తీసుకున్నట్టు, అందులో కొంతమందికి 90,000 రూపాయలు ఆల్రెడీ పే చేసినట్టుగా, రిమైనింగ్ 2 లక్షల చిల్లర అమౌంట్ ఇంకా ఇవ్వాల్సి ఉండగా దానికి సంబంధించి వీళ్ళని కిడ్నాప్ చేసుకొని పోతే కానీ మాకు డబ్బులు ఇవ్వరు అని వాళ్ళు ప్లాన్ చేసి కిడ్నాప్ చేసుకొని పోయినట్లుగా తెలిసింది. వాళ్ళని పట్టుకొని తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ఎంక్వైరీ చేస్తే తెలిసింది ఏంటంటే గతంలో లక్ష్మణరావు ఉద్యోగాల పేరిట డబ్బులు తీసుకుర్రు అనేది వాళ్ళు మనకి చెప్పినటువంటి సమాచారం. దాంట్లో భాగంగా ఎవరైతే కిడ్నాప్ చేసిరో వాళ్ళని కూడా అరెస్ట్ చేసి తదుపరి చర్య తీసుకోవడానికి కోసం ఇన్వెస్టిగేషన్ పూర్తి చేస్తున్నాము. ఇందులో గుర్తు తెలియని వ్యక్తులు అని చెప్పి మనకి కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత తెలిసింది ఏంటంటే గతంలో కూడా ఇదే కిడ్నాపర్లు ఎవరైతే ఉన్నారో లక్ష్మణరావు డబ్బులు ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ డబ్బులు తీసుకున్నారని, గతంలో లక్ష్మణరావును కూడా ఇదే విధంగా కిడ్నాప్ చేసుకొని పోయి డబ్బులు డిమాండ్ చేసి కంప్లైంట్ని మరియు వాళ్ళ మదర్ని మీరు ఇక్కడికి వస్తేనే వదిలిపెడతామని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళని కూడా అక్కడనే పెట్టుకొని మీరు ముగ్గురు ఇక్కడి నుంచి కదలాలంటే డబ్బులు ఇవ్వాల్సిందే అని చెప్పి డిమాండ్ చేస్తే వాళ్ళు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో గూగుల్ పే ద్వారా ఒక 50,000 ఏమో చెల్లించి అక్కడి నుంచి సర్వర్ పే చేస్తామని చెప్పి బతిలాడుకోనేమో బయటపడ్డ తెలిసింది. అట్టి విషయానికి సంబంధించిన సమాచారం మనకి నమోదు కాలేదు. నిన్న ఏదైతే ఫిర్యాదు వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని మేము కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్లీ వాళ్ళని అప్రహెండ్ చేయడం జరిగింది. వీళ్ళు కిడ్నాప్ చేసిన వాళ్ళు 5గురు ఉన్నారు. 2 మహిళలు మరియు ఒక మెన్ను, తర్వాత వారికి సపోర్ట్ చేసిన వాళ్ళు ఒక 2 ఉన్నట్టు తెలిసింది. వాళ్ళ పేర్లు వచ్చేసి కావేరి, వెంకటేషు, తర్వాత యాదమ్మ, రేణుక, వీళ్ళతో పాటు వినోద్ కుమార్, కొంతమంది డబ్బులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇందులో ఉన్నట్లుగా తెలిసింది.